శ్రీశైలంలో శివస్వాముల మీద లాఠీ చార్జ్ జరిగితే ఇంతకంటే ఘోరమైనటువంటి అపచారం ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే ఘోరమైనటువంటి హిందుతత్వం మీద దాడి ఏమైనా ఉంటుందా? మరి ఏమయ్యారు నిజమైనటువంటి హిందూ సంఘాలు? రెడ్ బుక్కి భయపడతా ఉన్నారా? అదేవిధంగా అంతకుముందు సింహాచలంలో గోడ కూలి 7 చనిపోతే ఏమయ్యారు హిందూ సంఘాలు? రెడ్ బుక్కి భయపడతా ఉన్నారా? తిరుమలలో తొక్కిసలాట జరిగి 6 చనిపోతే ఏమయ్యారన్నా నిజమైనటువంటి హిందూ సంఘాలు? అదేవిధంగా కాశీబొగ్గలో 9 మంది చనిపోతే తొక్కిసలాట జరిగి ఏమయ్యారు? తిరుమలలో గోవులు చనిపోతుంటే ఏమయ్యారన్నా హిందూ సంఘాలు? రెడ్ బుక్కి భయపడతా ఉన్నారా? తిరుమల లడ్డులో చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యిని వాడి ఆ కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేస్తే సిబిఐ సిట్ రిపోర్ట్ ఇస్తే ఏమయ్యారన్నా? ఎందుకు హిందూ మతాలు మాట్లాడటలేదు? ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. రెడ్ బుక్ ఏమన్నా భయపడుతున్నారా? రెడ్ బుక్కి భయపడాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. కల్తీ నెయ్యని తెలిసినా కూడా వాడినటువంటి దుర్మార్గుడు ఇంకా కూడా హిందూ మతం మీద అపచారాలుగా ముద్ర వేస్తూ బాత్రూంలో యాసిడ్ అంటాడు, ఒకరోజేమో దున్నపోతుకోవు అంటాడు, ఒకరోజేమో పందికోవు అంటాడు. ఏమయ్యారు నిజమైనటువంటి హిందూ సంఘాలు? బయటికి రావాలి. రెడ్ బుక్కి భయపడాల్సినటువంటి పని లేదు. బయటికి రమ్మని చెబుతా ఉన్నాం.